నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల రోటిపెంట శివాలయంలో గుప్త నిధుల తవ్వకాల ఘటనలో 15 మందిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. శివాలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, ఆ ప్రాంతం నిషేధిత ప్రాంతమని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. టైగర్ హ్యాబిటేట్ ని కూడా డిస్టర్బ్ చేశారన్నారు. వారి నుంచి కొన్ని నెమలి గుడ్లు కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పాతకాలం నాటి నాణేలు, బంగారం ఉంటుందని త్రవ్వకాలు చేపట్టినట్లు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. తెలిసింది ఏంటంటే దేవుని బొక్క అని మన ఇక్కడ ఎద్దులగుండం బీట్లో అంకిల్పేట సెక్షన్ కొల్లాపూర్ రేంజ్ పరిధిలో ఉన్న ఒక దగ్గర కొంతమంది వెళ్ళి గుప్త నిధులకు తవ్వుతున్నారని తెలిసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళేసి చూడగా లోపల అంటే ఒక పవిత్రమైన అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో మేము ప్రజలే అక్కడికి పోవడానికి చాలా పర్మిషన్లతో వెళ్తారు ఎప్పుడో ఒకసారి, అది కూడా మేము ఇవ్వము. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మన ఒక 15 మంది వేరే విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళేసి కొంతమంది కుడికిళ్ళ వాళ్ళు ఉన్నారు, రాయనపల్లి, కల్వరాల, జడ్చల్ల, వీళ్ళందరూ ఒక టీం లాగా 15 మందిని టీం లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళి తవ్వకాలు చేయడం జరిగింది. అయితే మా వాళ్ళకి తెలిసిన వెంటనే పోయి పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు నిన్న కాక మొన్న శనివారం రోజు సాయంత్రమే అక్కడికి పోయి అక్కడ పెట్టుకొని వాళ్ళకున్న అన్ని కొన్ని తవ్వకాలకు సంబంధించిన